4 సంవత్సరాల అనగా 2026-29 కాలానికి యుఎస్ఏ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు ఎంపికయ్యారు? కుంచెల కైవల్యారెడ్డి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల కుంచెల కైవల్యారెడ్డి టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీతో 4 సంవత్సరాల కాలానికి యుఎస్ఏ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఎంపికైంది. ఇది భూకక్షలోకి తీసుకువెళ్ళడానికి 2029 అంతరిక్ష మిషన్ను లక్ష్యంగా చేసుకుంది. 36 దేశాల్లో 150 మంది అభ్యర్థుల నుండి ఎంపిక చేయబడిన ఆమె ప్రయాణం ప్రపంచ అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ఉనికిని హైలైట్ చేస్తుంది. 2025 తెలుగు బాలల సాహిత్య పురస్కారం అనగా దీన్నే బాల్య సాహిత్య పురస్కార్ 2025 అని కూడా అంటాం. ఇది ఎవరికి లభించింది? గంగిశెట్టి శివకుమార్. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2025 ప్రకారం గంగిశెట్టి శివకుమార్ తన తెలుగు కథ సంకలనమైన కబూర్ల దేవతకు అవార్డును గెలుచుకున్నారు. బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషికి గాను గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు గ్రహీతల అధికారిక జాబితాను భారతదేశ జాతీయ సాహిత్య అకాడమీ ప్రకటించింది మరియు అవార్డులను నవంబర్ 14, 2025న ప్రదానం చేశారు. భారత ప్రభుత్వం ఏ సమాజానికి చెందిన సాంప్రదాయ సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగును ప్రదానం చేసింది? లెప్చా. సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్కు చెందిన లెప్చా సమాజం యొక్క సాంప్రదాయ సంగీత వాయిద్యాలకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగును ప్రదానం చేసింది. ఈ గుర్తింపు పొందిన 2 వాయిద్యాలు వచ్చేసి సిక్కిం లెప్చా తుంగుబుక్కు మరియు సిక్కిం లెప్చా పుంటాంగ్ పులెట్టు. ఈ తుంగుబుక్కు అనేది లెప్చా జానపద సంగీతం మరియు ఆచారాలకు అంతర్భాగంగా ఉండే 3 తీగల వాయిద్యం. ఇక పుంటాంగ్ పులిట్ అనేది వెదురు వేణువు. వారి సంస్కృతిలో ఇది ముఖ్యమైనది. ఫిట్నెస్ మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి వాక్ టు మార్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2026లో జరిగే ఓపెన్ మాస్టర్స్ గేమ్ అబుదాబికి ముందు వాక్ టు మార్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ చొరవ ప్రజలు సమిష్టిగా 54 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించాలని ప్రోత్సహిస్తుంది. ఇది యుఏఈ యొక్క 54వ సంవత్సరాన్ని సూచిస్తుంది. 2026 పద్మ అవార్డుల ప్రకారం పద్మవిభూషణకు ఎవరిని సిఫారసు చేయబడ్డారు? అభినవ్ బింద్రా మరియు లియాండర్ పేస్ ఇద్దరిని. 2026 పద్మ అవార్డులు భారత క్రీడా దిగ్గజాలైన అభినవ్ బింద్రా మరియు లియాండర్ పేసులను పద్మవిభూషణకు, అదేవిధంగా నీరజ్ చోప్రా మరియు గగన్ నారంగలను పద్మభూషణకు మరియు మనుబాకర్ అదేవిధంగా హర్మన్ప్రీత్ సింగ్ వంటి వర్ధమాన తారలను పద్మశ్రీకి సిఫారసు చేయబడ్డారు. ఈ గౌరవాలు ఒలింపిక్ పతకాలు, గ్రాండ్ స్లామ్ విజయాలు మరియు భారత క్రీడలకు చేసిన కృషిని గుర్తిస్తాయి. 2025 హిందీ బాలల సాహిత్య పురస్కారం అనగా బాల సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది? సుశీల్ శుక్లా. 2025 హిందీ బాలల సాహిత్య పురస్కారం సుశీల్ శుక్లాకు తన నాన్ ఫిక్షన్ మరియు జ్ఞాపకాల పుస్తకమైన ఏక్ బాటే బారాకు లభించింది. సాహిత్య అకాడమీ ప్రదానం చేసే ఈ అవార్డును జూన్ 2025లో ప్రకటించారు మరియు అధికారిక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నవంబర్ 14, 2025న న్యూఢిల్లీలో జరిగింది. వివిధ భారతీయ భాషలకు ఇచ్చే 24 బాల సాహిత్య పురస్కార్ అవార్డులో హిందీ ఒకటి. లూసిఫర్ అనే కొత్త తేనెటీగ జాతిని ఏ దేశం కనుగొంది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు లూసిఫర్ అనే కొత్త స్థానిక
తేనెటీగ జాతిని కనుగొన్నారు. ఈ జాతిని శాస్త్రీయంగా మెగాచైల్ లూసిఫర్ అని పిలుస్తారు. ఇది మొదట 2019లో పశ్చిమ ఆస్ట్రేలియాలో కనుగొనబడింది. ఆస్ట్రేలియాలో దాదాపు 2000 స్థానిక తేనెటీగ జాతులు ఉన్నాయి. ఇంకా 300 కంటే ఎక్కువ శాస్త్రీయంగా పేరు పెట్టబడలేదు మరియు వివరించబడలేదు. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే. ఇటీవల ఐఐటి బాంబే నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపును అభివృద్ధి చేసింది. గది ఉష్ణోగ్రత వద్ద నానోస్కేల్ రెజల్యూషన్ వద్ద అయస్కాంత క్షేత్రాలను చిత్రీకరించడానికి మైక్రోస్కోప్ వజ్రంలోని నైట్రోజన్ వేకెన్సీ కేంద్రాలను ఉపయోగిస్తుంది. ఇది న్యూరోసైన్స్, మెటీరియల్ సైన్స్ మరియు నాన్ డిస్ట్రక్టివ్ సెమీకండక్టర్ టెస్టింగ్లో అధునాతన పరిశోధనను అనుమతిస్తుంది. పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లలకు 3800కు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించిన గాయని ఎవరు? పాలక్ ముచ్చల్. పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు 3800కి పైగా గుండె శస్త్రచికిత్సలు చేసినందుకు గాను గాయని పాలక్ ముచ్చల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించారు. కౌన్ తుజే వంటి విజయాలకు పేరుగాంచిన ఆమె తన రంగస్థల సంపాదన మరియు వ్యక్తిగత విరాళాలను 100% ప్రాణాలను రక్షించే పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి, కార్గిల్ అమరవీరుల మరియు విపత్తు బాధితుల కుటుంబాలకు మద్దతివ్వడానికి వెచ్చిస్తుంది. ఎగుమతిదారులకు 100% క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందించే కేంద్ర మంత్రివర్గం నవంబర్ 2025లో ఆమోదించిన పథకం పేరు ఏమిటి? ఎగుమతిదారులకు క్రెడిట్ గ్యారంటీ పథకం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గం ఎగుమతిదారులకు క్రెడిట్ గ్యారంటీ పథకమును ఆమోదించింది. ఈ పథకం 100% క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తుంది. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు అనగా ఎంఎస్ఎంఈలు సహా అర్హత కలిగిన ఎగుమతిదారులకు 20,000 కోట్ల వరకు అదనపు క్రెడిట్ సౌకర్యాలను విస్తరించడానికి సిజిఎస్సి ఎంఎల్ఐలను అనుమతిస్తుంది. ఆర్థిక సేవల విభాగం ఎన్సిజిటిసిల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మోటార్ న్యూరాన్ వ్యాధి ప్రధానంగా మానవ శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? నాడీ వ్యవస్థని. నాడీ కణాల నుండి విషపూరిత ప్రోటీన్లను తొలగించి మోటార్ న్యూరాన్ వ్యాధి చికిత్సకు ఒక పురోగతి చికిత్సను శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు. అమియోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ లేదా లవ్ గెహ్రిక్ వ్యాధి అని కూడా పిలువబడే మోటార్ న్యూరాన్ వ్యాధి అనేది నాడీ వ్యవస్థలోని భాగాలను దెబ్బతీసే అరుదైన పరిస్థితి. మెదడు మరియు వెన్నుపాములోని న్యూరాన్లు అకాలంగా చనిపోవడం, మెదడు మరియు కండరాల మధ్య సంకేతాలను ఆపడం వలన ఇది కండరాల బలహీనత, క్షీణత మరియు పక్షవాతానికి కారణమవుతుంది. భారత రైల్వేలు ఇటీవల అభివృద్ధి చేసిన దృష్టి వ్యవస్థ ఏమిటి? ఇది ఏఏ ఆధారిత ఫ్రైట్ వ్యాగన్ లాకింగ్ పర్యవేక్షణ సిస్టమ్. భారతీయ రైల్వేలు దృష్టి అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. దృష్టి అనగా ఏఐ ఆధారిత ఫ్రైట్ వ్యాగన్ లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్. దీనిని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం ఖుషీశాల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. రాజస్థాన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1 నుండి 5 తరగతుల విద్యార్థుల కోసం మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కార్యక్రమం అయినటువంటి ఖుషీశాలను ప్రారంభించింది. భారతదేశంలో ప్రాథమిక విద్య స్థాయిలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఈ కార్యక్రమం పిల్లలు విజయం మరియు వైఫల్యం రెండింటినీ అంగీకరించడానికి మరియు స్వీయ అవగాహనతో నేర్చుకోవడంపై దృష్టి పెట్టడానికి శిక్షణ ఇస్తుంది. సవరించిన భారత్ నెట్ పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. సవరించిన భారత్ నెట్ పథకాన్ని రాష్ట్రం అంతటా అమలు చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. ఇది దేశంలోని ఏ ప్రదేశం నుండి అయినా సరిహద్దు రాష్ట్రాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. నవంబర్ 2025 చివరి నాటికి పంజాబ్లోని ప్రతి గ్రామం ఈ పథకం పరిధిలోకి వస్తుంది. భారత్ నెట్ పథకం అన్ని గ్రామ పంచాయతీలు, గృహాలు మరియు సంస్థలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025ను విడుదల చేసిన ప్రపంచ సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ టీబీ నివేదిక 2025 ప్రకారం భారతదేశంలో మొత్తం క్షయవ్యాధి అనగా టీబీ కేసులు గత దశాబ్దంలో 21% తగ్గాయి. భారతదేశంలో టీబీ కేసులు 2015లో లక్ష జనాభాకు 237 నుండి 2024లో లక్ష జనాభాకు 187కు తగ్గాయి. టీబీ కారణంగా మరణాలు కూడా 2015లో లక్ష జనాభాకు 28 నుంచి 2024లో లక్ష జనాభాకు 21కి తగ్గాయి.